5వ రోజున వెళ్ళిన తర్వాత పాలు పట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి కాంపౌండర్స్ అందరూ అన్నారు, నర్సెస్ అందరూ అన్నారు, ఈ పిల్లకి పాలు పట్టుకోవట్లేదు కనుక ఏ సిరంజితోనో పోయటం బెటర్ అన్నప్పుడు నేను లేదు వెయిట్ చేయండి ఏమైనా పట్టుకుంటుంది అని చెప్పి అన్నప్పుడు పిల్ల పుట్టింది 1 kg మాత్రమే, కానీ వెంటనే పాలు పట్టుకుని తాగింది. మేము ఉన్నది హాస్పిటల్లో 18 రోజులు. ఆ 18 రోజుల్లో సెకండ్ డే థర్డ్ డే ఆ పాపకి పాలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నేను వెళ్ళిన తర్వాత అక్కడ పాప మాత్రమే మధ్యలో ఉంది. మిగతా అటుపక్క ఒక బాబు, నెల నిండిన పిల్లలే, అటుపక్క ఒక బాబు ఇటుపక్క ఒక బాబు చనిపోయి ఉన్నారు. నేను పాపకి లోపల పాలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ సందర్భంలో నేనైతే చాలా భయపడ్డాను, చాలా వేదన చెందాను. పాపని అంటి పెట్టుకునే ఉండాలి అనేవారు, ఫ్యాన్ కూడా అసలు వేసుకోకూడదు అనేవారు, ఎప్పుడు వేడిగా ఉంచాలి పాపని అనేవారు. 3 months అసలు ఫ్యాన్ కూడా వేసుకోకుండా పిల్లని అలాగే 18 రోజులు మేము అనుకున్నాం అసలు ఇక రికవర్ అవుతుందా, 1 kg అన్న కనీసము 1.5 kg వస్తేనే కానీ హాస్పిటల్ నుంచి అసలు బయటికి పంపించకూడదు అని అన్నారు. కానీ 18 రోజులకే అంటే నెలలు నిండినటువంటి పిల్లలు కూడా ఉన్నారు, కానీ వాళ్ళు మరలా నేను పాపను చూపించడానికి వెళ్ళినప్పుడు ఎవరు అసలు రికవర్ కాలేదు. కానీ పాప అయితే 18 రోజులకే ఆ సందర్భంలో ఒంటరితనాన్ని అనుభవించాము, ఆ సందర్భంలో ఏమీ లేనటువంటి పరిస్థితులు అనుభవించాను. ఆ సందర్భంలో పిల్లని అలాగ పెట్టుకుని మోకరించి ఒకవేళ నేను ప్రార్థన చేసుకోవాల్సి వస్తే కనుక పిల్ల పక్కలో నుంచి లేచి ఆ గుడ్డలు బాగా వెచ్చగా కప్పేసి ఆ కింద మోకరించి ప్రార్థన చేసుకుంటూనే ఉండేదాన్ని. ఆ ప్రార్థన ఫలితమే, ఎందుకంటే ఇటీవల కాలంలో నేను ఫేస్బుక్లో బాబుని చూశాను. సేమ్ మిస్సి ఎలా పుట్టిందో ఆ బాబు అలాగే పుట్టాడంట. కానీ ఆ అబ్బాయికి గ్రోత్ లేదు, ఎదుగుదల లేదు, మెంటల్లీ కానీ ఫిజికల్లీ కానీ అసలు ఏ మాత్రం కూడా అబ్బాయి వృద్ధి చెందలేదు. చిన్న పిల్లాడుగా ఉన్నాడు, చిన్న పిల్ల మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. వాడికి ఫుడ్ కూడా ఎంత అంటే ఒక చిన్న ఎగ్ ఎంతైతే ఉంటుందో అంత మాత్రమే ఫుడ్ ఆ అబ్బాయికి. అలాగ చూసినప్పుడు నేను చాలా కన్నీరు విడిచాను. ఎందుకు కన్నీరు విడిచానంటే, ప్రభువా నా బిడ్డ కూడా అలాగే పుట్టింది, కానీ నా విషయంలో కూడా నువ్వేం చేస్తావు అని అంటే చాలా అద్భుతాలు చేస్తావు, చాలా ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని చేస్తావు. బిడ్డ పెరిగే విషయంలో కావచ్చు, బిడ్డకి ఇచ్చినటువంటి జ్ఞానం విషయంలో, బిడ్డకి ఇచ్చినటువంటి తెలివి విషయంలో, బిడ్డ చదువు విషయంలో, బిడ్డ ఎదుగుదల విషయంలో, ప్రతి విషయంలో కూడా దేవుడు తోడుగా ఉండి ఇన్ని నాళ్ళు దేవుడు కాచి కాపాడాడు. నేను అనుకున్నాను ఆ సందర్భంలో అసలు నా పిల్ల నన్ను అమ్మ అని పిలిచే అంత రోజు ఉంటుందా ఉండదా అనుకున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఈరోజు 18వ సంవత్సరంలో కడిపెట్టడానికి దేవుడు కృప చూపించాడు. ఇన్ని నాళ్ళు నా బిడ్డను